ఏపీలో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు 45 రోజుల్లో రిక్రూట్మెంట్ కూడా ఫినిష్ చేయాలని సీఎం తేల్చి చెప్పారు. నిరుద్యోగులకే కాదు మత్స్యకారులకు, పాస్టర్లకు కూడా ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రకటన జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఆదివారం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం పుట్టినరోజు ట్రీట్ గా మెగా డిఎస్సిని రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ కింద మొత్తం 16,347 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, టీజిటి, పీజిటి, ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. అలాగే అభ్యర్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తాజాగా కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత మంది ఈ పోస్టులకు అర్హులుగా మారారు. కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు రాష్ట్ర నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఎగ్జామ్, నియామకాలు ఆలస్యం కాకుండా స్పెషల్ ఫోకస్ చేసింది ప్రభుత్వం. 45 రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది. ఇక్కడే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ కూడా చెప్పింది. గత డిఎస్సిలో దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏపీలోని క్రీడాకారులకు ప్రభుత్వం శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖతో సహా యూనిఫామ్ సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2024-29కి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది. క్రీడాకారులకు 3% రిజర్వేషన్లు కల్పిస్తామని అందులో ప్రకటించింది. ఏపీపీఎస్సీ ద్వారా లేదా శాఖల వారీగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టే ప్రతి నియామకాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. స్పోర్ట్స్ కోటా కింద అందించే రిజర్వేషన్లకు పోటీ పరీక్షల అవసరం లేదు. ప్రత్యక్ష నియామకాల్లో అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు సమాంతర రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మార్గదర్శకాలు స్పోర్ట్స్ పాలసీ ప్రకటించినప్పటి నుంచి 5 ఏళ్లు అమల్లో ఉంటాయి. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్ లో స్వర్ణం, రజత పథకాలు సాధించిన వారికి మాత్రమే గ్రూప్ 1-2 విభాగాల్లో నేరుగా ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పించింది. కాంస్య పథకంతో పాటు క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికేట్ ఉంటే గ్రూప్ 3 విభాగంలో ఉద్యోగాలకు ప్రభుత్వం అర్హత కల్పించింది. మిగతా క్రీడల్లో గ్రూప్ 3కి మాత్రమే అర్హత ఉంటుంది. ఏపీ చిన్న తరహా ఖనిజాల పాలసీ 2025ను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడం, కార్యకలాపాలు సులభతరం చేయటం ఈ కొత్త పాలసీ లక్ష్యం. ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా ఆర్థిక పురోగతి సాధించి విజన్ 2047 లక్ష్యానికి లైన్ క్లియర్ అవుతుందని ప్రభుత్వ ఆలోచన. 2022 మార్చి 13 నాటికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నీ పరిగణలోకి తీసుకుని లీజులు కేటాయిస్తారు. వీరంతా ఒక వార్షిక డెడ్ రెంట్ 3 నెలల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూముల్లోని గ్రానైట్, మార్బుల్ నిర్మాణాలకు వినియోగించే ఖనిజాలకు చెందిన లీజ్లను దరఖాస్తులు స్వీకరించి మంజూరు చేస్తారు. ఉమ్మడి జిల్లాల వారీగా సీనరేజ్ వసూళ్లను గుత్తేదారులకు అప్పగిస్తారు. గడిచిన 5 ఏళ్ల సీనరేజ్ వసూళ్ల సగటుని బేస్ ధరగా నిర్ణయిస్తారు. 2 ఏళ్ల కాలానికి గుత్తేదారులను నియమిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున ఏపీ ప్రభుత్వం క్రిస్టియన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు 5,000 ఇచ్చేందుకు అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం. 2024 మే నుంచి నవంబర్ వరకు ఈ గౌరవ వేతనం విడుదల చేయనున్నారు. ఈ 7 నెలల కాలానికి గాను 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 7 నెలలకు ఒక్కొక్క పాస్టర్కు 35,000 చొప్పున లబ్ధి చేకూరనుంది. ఏపీ ఎస్సీ వర్గీకరణ అమలుకు కీలక అడుగు పడింది. వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఉద్యోగ నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీకి మాత్రం ఇది వర్తించదు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా 15
15% రిజర్వేషన్లను 3 భాగాలుగా విభజించారు. గ్రూప్ 1 కింద రెల్లి దాని ఉపకులాలకు 1%, గ్రూప్ 2 కింద మాదిగ దాని ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3 కింద మాల దాని ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లను కేటాయించారు. For more videos like this, subscribe Big TV channel.